తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. ఏ ఒక్క ఆడబిడ్డకైనా తులం బంగారం వచ్చిందా? మీ ఇళ్లలో చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. కనీసం అడిగేటోడు కూడా లేకుండా మరి ఇవన్నీ చెప్తాను ఇస్తావా అని అడిగేటోడు కూడా లేడు. ఇస్తే గొర్రె లెక్క ఇంటివి పోతివి ఒక్కటంటే ఒకటి. చివరికి ఇవాళ ఆ బస్సులలో ప్రయాణం కూడా ఆ పాత బస్సులు డొక్కు బస్సులు ఇవాళ అవి కూడా సగం బంద్ అయిపోయినాయి. రేపో మాపో సగం టికెట్ ఉంటేనే బస్సు ఎక్కడించే పరిస్థితి వస్తాడ. అంటే హామీలు ఎలక్షన్ ఓరియంటెడ్ పార్టీలు తప్ప, పవర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్లు తప్ప పీపుల్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్లు లేరు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి పాలసీలు లేవు. మోడీ గారు వచ్చిన తర్వాత ఓట్లు పడతాయా పడాయా వేస్తారా వేయరా రేపు నా ప్రధానమంత్రి పదవి ఉంటుందా లేదా కానీ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు. అందుకే ఎక్కడ అప్పీజ్మెంట్ పాలసీ ఉండదు. చూడండి మోడీతో అప్పీజ్మెంట్ పాలసీ అంటే తెలుసు కదా మీకు. అప్పీజ్మెంట్ పాలసీ ఉండదు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ని సంవత్సరాల రక్తపాతం, అది హింస, అది చెప్పండి. ఏదైనా స్పెషల్ ప్రొవిజన్స్ సేఫ్ గార్డ్ ఫర్ సర్టన్ టైం 70 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఒకే దేశం రెండు చట్టాలు 370 ఆర్టికల్. సైన్యంలో జైలు కావాలంటే ఎక్కడ వచ్చి బాంబులు పడతాయో, ఎక్కడ తుపాకులు మోగుతాయో, మా ప్రాణాలు అరిచేతులు పోతామో అనేటువంటి భయంతో బతికింది దేశం. ఈ హైదరాబాద్లో మాత్రం మెటల్ డిటెక్టర్ పెట్టలేదు షాపుల ముందర. దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్, గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబు పేలుల తర్వాత మెటల్ డిటెక్టర్లు లేని షాపులు లేవు. ఇవాళ ఉన్నాయా మెటల్ డిటెక్టర్లు? చెప్పండి. ఇవాళ ఉన్నాయా చెప్పండి? సాయిబాబా మందిర్ ముందర పేలినట్టు బాంబుల మూతలు. ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. వట్టిగా రాలే అది. అమాయకపు ప్రజలను చంపేటువంటి అధికారానికి ఎవడిచ్చిండ్రా? ఈ గడ్డ మీద కాదు, నువ్వు ప్రపంచంలో ఎక్కడ జాక్కొని పనిచేసినా మట్టు పెడతామని చెప్పి హెచ్చరిక చేసి మట్టు పెట్టి గజ్జుమంటాలి ఇవాళ. ఉన్నాయా మునుపట్లేక? ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఏ క్షణంలో ఏం పేలుతో తెలియని పరిస్థితి ఇప్పుడు ఉందా? ప్రశాంతంగా బతున్నాం మనం. అందుకే మోడీ కనెక్ట్ అయ్యిండు. మోడీకి ఎందుకు కనెక్ట్ అయిందంటే అభినందన్ తల్లిని అడగమని చెప్తున్నారు. అభినందన్ తల్లి ఎవరు? అభినందన్ దేశ రక్షణ కోసం దాడికి పోయి వాళ్ళకి పట్టుబడితే చంపుతా ఉంటే అల్టిమేటం ఇచ్చి తీసుకొచ్చాడు మోడీ గారు. నా అభినందన్ బిడ్డ చెయ్యేస్తే చంపేస్తామని చెప్పి అభినందన్ తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పింది. మన ఖతార్లో 8 మంది నేవీ ఆఫీసర్లకు ఉరిశిక్ష పడితే దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్పించి మోడీ గారు మళ్ళీ ఇంటర్వ్యూన్ అయ్యి ఆ 8 మందిని జైళ్ళకి రిలీజ్ చేసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పిన వ్యక్తి మోడీ గారు. మనని ఉక్రెయిన్లో చదువుకున్న మెడికల్ స్టూడెంట్స్ మన యుద్ధం మొదలైన తర్వాత, రష్యా ఉక్రెయిన్లో యుద్ధం మొదలైన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మకు నాన్నకు మెసేజ్ పెడితే గంటలలో స్పందించిన మోడీ గారు ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి ఆ పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పినటువంటి వ్యక్తి అభినందన్ మన మోడీ గారు. మోడీ గారి గొప్పతనం గురించి ఇస్రో శాస్త్రవేత్తలు అడిగితే చెప్తారట. దేశ రక్షణ కోసం పనిచేసే సైనిక కుటుంబాలు అడిగితే చెప్తారట మోడీ అంటే ఏందో. సో ఎంతెంత మార్పులు వచ్చినాయో ఇవన్నీ చెప్తూ ఉండదు. నాకు కొంచెం పని ఉన్నది శ్రీహర్ గారు. అందుకనే మోడీ పరివార్ అనేది ఎందుకు వచ్చిందంటే భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ అన్ని ప్రాంతాల, అన్ని మతాల, అన్ని సంస్కృతుల, సాంప్రదాయాల ప్రజలందరూ ముక్తకంఠంతో ప్రేమించే వ్యక్తి మోడీ గారి వల్ల. అందుకే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అబ్కి బార్ 400 పార్. ఈ నినాదం ఇచ్చింది పార్టీ కాదు, మేం కాదు. ఈ నినాదం ఇచ్చింది మీలాంటి వాళ్ళు ఇచ్చిండ్రు. అంటే ఇవాళ యథా రాజా తదా ప్రజ, యథా రాజా తదా ప్రజ, యథా ప్రజ తదా రాజా అని ఎక్కడ లేదు. ప్రకృతి విరుద్ధం అది. అందుకని 10 ఏళ్లలో
నేను బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా అని చెప్పినటువంటి మహనీయుడు మోడీ గారు. అందువల్ల ఈ పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అక్షింతలు పంచంగానే, పులిహోర ప్యాకెట్లు పంచంగానే, జై శ్రీరామ్ అనగానే వస్తాయా ఓట్లు అంటే గదే పని చేసిన. అసలు మీకు తెలివి ఉందా? మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు అని చెప్పిన మాట ఏంటంటే, దేశం ముక్కలైపోతుంది, రక్తపాతం అవుతుంది, మత కళాలు అవుతాయి, తిరోగమనం రిగ్రెసివ్ మేనర్లో పోతుంది. కానీ ఇవాళ పోయిందా రిగ్రెసివ్ మేనర్లో? ఇవాళ దేశం అల్లకల్లోలం కాలే, విడిపోలే, మత కళాలు కాలే, ప్రశాంతత నిలయమైపోయింది. ఇలా మళ్ళీ ఇప్పుడు కొత్త తెలుసుకున్నాడు, మళ్ళీ ఏదో రిజర్వేషన్లు చేస్తారా? అట్లా బుద్ధున్నోడు జ్ఞానమున్నోడు చెప్పే మాటలేనివి. రాజ్యం